ఏదో ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్నాం కాబట్టి మమ్మల్ని మా పక్కన పెట్టేసి ఇది చేసుకోండి అని మేము బ్రతిమల ఇంద్రమ్మ పేరు ఇచ్చినారు. కానీ ఇప్పుడు మాకు డీగేట్ పట్టాదని మాకు పట్టాస్తారని చెప్పేసి పట్టా అనేది మేము డీగేట్ చేసుకుంటాము. పాస్బుక్లు డూప్లికేట్ పాస్బుక్లు ఇచ్చారు. మీకు వద్దులు పట్టలేదు కదా, దాని పొలం మాది, మీకు హక్కు లేదు అంటారు. చెన్నైకి దగ్గరగా ఉండడమే సత్యవేడుకు శాపమైంది. అభివృద్ధి పేరు చెప్పి అత్యంత సారవంతమైన 14,000 ఎకరాల భూముల్ని ఈ కంపెనీలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాయి. పారిశ్రామిక వాడ వస్తే మీ భవిష్యత్తు బంగారుమయమవుతుంది అంటూ నిర్వాహకులు చెప్పిన మాటల అంతరార్థం ఏమిటన్నది ఇప్పుడిప్పుడే సామాన్య జనానికి బోధపడుతుంది. అంతా కోల్పోయి ఇచ్చిన డబ్బులు ఒక 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు తీసుకున్న డబ్బులు అప్పులకి సగం డబ్బులు కట్టేశారు. సరే ఉండేదాంతో ఇల్లు కట్టుకుంటే ఆ డబ్బులు దానికి సరిపోయింది అనమాట. ఇప్పుడు నడి రోడ్డును నిలబడి ఏమీ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు గ్రామాల్లో ఇచ్చిన రైతులు. చెప్పిన రేట్ ప్రకారం రేట్లు ఏమి ఇచ్చినారు, కానీ వ్యాపారం చేసుకుంటారు. వాళ్ళు కంపెనీలు కట్టే పరిస్థితి కనపడలేదు. ఇప్పుడు వ్యాపారం కింద నడుపుకుంటున్నారు. ఇతను మాత్రం బయట ఫ్యాక్టరీలకి 40,000 50,000 తీసుకుని అమ్ముతున్నాం. ఇప్పుడు 3,500 తీసుకుని మా పోషణ ఎట్ట జరుగుతుంది, మేము ఏ విధంగా బతకాలి ఏం అర్థం కాల. మాకు ఫ్యాక్టరీలో పోతే 3,000 ఇస్తారు. 3,000లో బియ్యం 20 రూపాయలు అమ్ముతుంది, పప్పు 55 రూపాయలు అమ్ముతుంది, నూనె 40 రూపాయలు అమ్ముతుంది. మన పిల్లం ఉంటుంది, మనం ఉంటాం, పిల్లకాయలు ఉంటారు. వీళ్ళకే పోషణ సరిలేనప్పుడు దాన్ని నమ్ముకున్న మన నాయన అమ్మలు అక్కలు ఏం చేస్తారు? రాష్ట్రంలో వలసల నివారణకు ఉపాధి హామీ పథకం తీసుకొచ్చామని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం సెజ్ల పేరుతో తానే రైతులను తరిమి కొట్టి వలసబాట పట్టిస్తుంది. కట్టుకుంటా ఉన్నాము, అన్ని చేస్తాము, శనిగ వేసుకుంటాము, అన్ని పైర్లు పెట్టినాము, 4 భాగాల పైర్లు పెట్టినాము. మేము ఇక్కడ అన్ని పెట్టుకుని మేము కోసుకుంటున్నాము, దాని వల్ల జీవిస్తా ఉన్నాము. అదేమంటే మెడ్రాసులో పోయి ఉన్నారు బతికినాడు. మేము మెడ్రాస్ పోయి ఏం చేయాలి, చదువుకుని ఏం చేయాలి, పోయి వ్యవసాయం చేసేవాడు మెడ్రాస్ పోయి పనికి వస్తాడా? భూములన్నీ తీసేశారు, లేకపోతే ఊళ్ళోనే బతకొచ్చు, పనులు ఉంటాయి. అందువల్ల పనులు లేకుండా ఆడిపోతాం. పనుల కోసం ఎడన్నా బయట ఊర్లకు పోవాల్సిందే. బయట ఊర్లు కూడా ఎంత ఇస్తారు, 50 ఇస్తారు. వెనుకబడ్డ రాయలసీమ జిల్లాల అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏడాదికి 2 పంటలు పండే సారవంతమైన భూముల్ని ఎందుకు లక్ష్యంగా ఎంచుకుంటోంది అనేదే పెద్ద ప్రశ్న. ప్రాజెక్టు ఒక డ్యామ్ కట్టే వల్ల అభివృద్ధి స్పష్టంగా, ఇది పూర్తి కమర్షియల్. ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏం చేస్తుందంటే, ఈరోజు మా దగ్గర 4 లక్షలకు 3 లక్షలకు కొనుగోలు చేసి వాళ్ళు 15 లక్షలకు 20 లక్షలకు అమ్ముతా ఉన్నారు. ఇట్ ఈస్ ప్యూర్లీ ఈ రియల్ ఎస్టేట్స్ బిజినెస్. 1,000 ఎకరాలు అటవీ భూముల పేరుతో ఉన్నాయి. అవి నిజంగా వాస్తవానికి పెద్ద అటవీ సంపద ఉన్నది మాకు కనపడలేదు, మేము చూసిన సర్వేలో. అట్లనే 1,000 ఎకరాలు సోత్రీ భూములు ఉన్నాయి. అంటే అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్లో ఉంటే వాళ్ళని విడిపించుకొని ప్రభుత్వం తన దీంట్లో పెట్టింది. అది ఇంకా కోర్టు కేసులో ఉందని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. ఈ భూములన్నిటినీ నిజంగా వాళ్ళు అనుకుంటే పారిశ్రామికరణకు వాడచ్చు. ఇక ఉపాధి విషయానికి వస్తే తొలుత ఇంటికో ఉద్యోగంతో పాటు సరైన పరిహారం ఇస్తామంటూ కంపెనీ యాజమాన్యం ఉదరగొట్టింది. మరి ఉద్యోగాలు ఇవ్వలేదా అంటే ఇచ్చింది. అది చాలని జీతం వచ్చే ఉద్యోగం. మా ఊరు పొలాలు వాళ్ళకి ఇచ్చేసి మా ఊరు పొలాలకే నేను కావాలన్నాను సార్. మా ఊరిలో చెట్లు నరుక్కోకూడదు, మట్టి ఎత్తకూడదు. అప్పుడు 5,000 6,000 చంపొస్తున్నాను సార్. ఇప్పుడు ఆప్షన్లో ఒక రోజుకి 50 రూపాయలు చంపేసి కష్టం ఉండదు సార్. 2 కొడుకులు ఒక అమ్మాయి, ఒక అమ్మాయిని కట్టించినాం. 2 కొడుకులు, నాకు 2 పిల్లకాయలు. 2 పిల్లకాయలు 6 చదువుతున్నాడు. ఒక అమ్మాయి 5 చదువుకుంటున్నాడు. వాళ్ళు ఇచ్చిన నాకు మా నాయన 5 లక్షలు ఇచ్చినాడు. 2 లక్షలు అప్పు పోయింది, 3 లక్షలు. ఇంకా 7 ఏళ్ళు ఉంది అమ్మాయికి. మ్యారేజ్ కోసం బ్యాంకులో వేసిన, వచ్చే 1600 పెట్టుకుని కాపురం చేసుకుంటాం. మీకు తప్పక ఉపాధి కల్పిస్తాం, మీ భవిష్యత్తుకు మాది హామీ అంటూ భూములు లాగేసుకున్న కంపెనీ కొంతమంది అర్హులకు వివిధ విభాగాల్లో శిక్షణనిస్తోంది. మరి అర్హులై ఉండి కుటుంబానికి ఏకైక ఆధారమైన వారి సంగతేంటి? అలాగే వయసు మీరిన వారి పరిస్థితి ఏమిటి? ఇప్పుడు దాదాపు మా ఇంట్లో వచ్చి నేను చదువుకొని ఉన్నాను. నాకు వచ్చి ఒక 40 సంవత్సరాలు అయిపోయింది. బేసిక్ వచ్చి ఉద్యోగాలు చేయాలంటే 30 సంవత్సరాల లోపలనే ఇస్తారు. మా పరిస్థితి ఏమి? 10th క్లాస్ వరకు సెక్యూరిటీ పని ఇస్తామని చెప్పారు. 10th క్లాస్ ఎన్నో మంది చదువుకున్నారు సార్. దాంట్లో ఒక మనిషి కూడా పని ఇవ్వలేదు. మా ఫ్రెండ్స్ కూడా ఎంత బాధపడుతున్నారు సార్. కాబట్టి ఇప్పుడు వచ్చి నేను డిగ్రీ చేశాను సార్. అదే శ్రీ సీట్లో వచ్చి
హెచ్డిసి కంప్యూటర్ ట్రైనింగ్ చేశాను సార్. ఇంతవరకు మాకు వచ్చి మీకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు సార్. పని ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తాము మీకు అందరికీ అనేసి అన్నారు. ఇప్పుడు అడిగితే మేము ముసలోళ్ళు అయిపోయినారు, మీకు వయసు అయిపోయింది, మీకేం ఉద్యోగం అంటున్నారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శైవ క్షేత్రం కుర్తాళంను మీ ముందుకు తెస్తోంది చందన బ్రదర్స్ సమర్పించు తీర్థయాత్ర. నేటి సాయంత్రం 4:30 మీ ఈటీవీ2లో. చందన బ్రదర్స్ తీర్థయాత్ర మీకు సమర్పిస్తున్న వారు చందన బ్రదర్స్ ప్యాకింగ్ సెంటర్ అమీర్పేట్ కూకట్పల్లి, సిఎంఆర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్, ప్యాకింగ్ సెంటర్ ఎస్టీ రోడ్. సహసమర్పణ. నమ్మకానికి అమ్మ వంటిది వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీ సంక్షేమం కోసం. ప్రతి బుధ గురువారాల్లో రాత్రి 9:30 డి గెట్ రెడీ మీ ఈటీవీలో. కొద్ది నెలల క్రితం సొంత పొలంలో ఆత్మగౌరవంతో హాయిగా బతికిన రైతులు ఇప్పుడు వారి పొలాలకే సెక్యూరిటీ గార్డులుగా మారి మరొకరి దయా దాక్షిణ్యాలపై కాలం వెళ్లదీస్తున్నారు. చాలీ చాలని జీతాలతో వారు పడే తిప్పలు అన్నీ ఇన్ని కావు. మీరు ముసలు అయిపోయినారు అనేసి మమ్మల్ని ఈ రాళ్ళు గిళ్ళు ఎత్తేయమని మాకు పనికి ఇచ్చేది లేదు. పని అడిగితే మీరు ముసలోళ్ళు మీరు చేయలేరు అనేసి రాళ్ళు గిళ్ళు ఎత్తేయమని. మా భూములకే మేము మా ఒకప్పుడు రైతులు ఒకప్పుడు కూలీలు అయిపోయినాం ఆ లెక్క పరిస్థితికి లెక్క ఎత్తుకుంటే. కాకపోతే గౌరవంగా సెక్యూరిటీ పోస్టులు, యూనిఫామ్లు, హ్యాట్లు, బూట్లు ఇవి దొరికినాయి మాకు. సెజ్లో కోల్పోయిన భూములకు సమానంగా రైతులు మరోచోట భూములు పొందుతున్నారా అంటే లేదనేదే సమాధానం. రోజువారీ ఉపాధి కోల్పోయాక కంపెనీ ఇచ్చిన పరిహారం వారిని ఏ స్థాయికి తీసుకెళ్లింది? ప్రస్తుతం వారి పరిస్థితి ఏమిటి? తమిళనాడు నా పొలం పక్కనే తమిళనాడు. మా పొలం పక్కనే 35 లక్షలు గ్యారంటీగా మీరు తమిళనాడు పోతే కనుక్కోవాల్సిన 35 లక్షలు. మామిడి తోట 50 లక్షలు 60 లక్షలు పాట పడుతున్నది. ఈ 2.5 లక్షలు ఎత్తుకుపోయి మేము ఏం చేయలేకపోతున్నాం. నాది 5 ఎకరాలు డబ్బులు ఎత్తుకుపోతే ఆడ 1 ఎకరా కూడా తిని మాదు. 4 కాలు వచ్చింది నా చేతికి. 4 కాలు వచ్చింది. ఏం చేసిన ఒక బిడ్డకి ఆడపిల్ల ఉంటే పెళ్లి చేసిన దిక్కులే వేవత లేకుండా ఒక అడిగితే ₹1 ఇలా దాన్ని పెళ్లి చేసిన. ఆ ఊళ్ళో అందరూ ఇల్లు కట్టుకుని నాకు ఇల్లు లేక ఇల్లు కట్టి తోసుకుని ఆ ఊరు కూలికి పోతా ఉండదు. ఈ కాలు దెబ్బతేలి ఈ కాలు కూడా నేను సోమారు చేసుకోలేక వస్తుండా. ₹1 లేదు నా చేతులు. పోనీ భూములు లాక్కున్నందుకు సదరు కంపెనీ రైతులకు ఎంతో కొంత పరిహారం ముట్ట చెబుతున్నది అనుకుందాం. మరి గ్రామంలో బతికే వ్యవసాయేతర కుటుంబాలు, చేతి వృత్తిదారుల సంగతేంటి? వారిని గురించి ప్రభుత్వం ఏనాడైనా ఆలోచించిందా అంటే అదీ లేదు. ఏ ఉపాధి లేక ఏం చెయ్యాలో తెలియక ఎటూ కాని పక్షుల్లా మారిన యువకులు ఈ సత్యవేడు పరిసరాల్లో ఎంతో మంది ఉన్నారు. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు సార్. ఏం వీలేదు సార్, మాకు వీలేదు సార్. అడిగితే ఇస్తాము, ఇంకా టైం ఉంది కదా, ఇంకా కంపెనీలు ఏం కట్టలేదు కదా, ఎందుకు ఇప్పుడే తొందరపడతారు మీరు, మీకు ఉద్యోగాలు తప్పనిసరిగా ఇస్తామని చెప్తున్నారు కానీ ఇంతవరకు మాకేం అథారిటీస్ ఏం కల్పించలేదు సార్.